హైడ్రా కీలక నిర్ణయం హైదరాబాద్ పౌరులకు వరం కానుందా? హైదరాబాద్ చెరువులు, పార్కులను కాపాడే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అనేక సంచలన చర్యలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలను కూల్చడం ద్వారా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న హైడ్రా ఇప్పుడు తన పరిధిని మరింత విస్తరించేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ విషయంలో పౌరుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2025 నుంచి ప్రతి సోమవారం హైడ్రా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించనుంది. బుద్ధాభవన్లో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పౌరులు నేరుగా హైడ్రా సీనియర్ అధికారులతో తమ సమస్యలను తెలియచేయవచ్చు. ఈ విధానంతో చెరువులు, పార్కుల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటి వరకు హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కార్యాచరణకు 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రారంభంలో అగ్రెసివ్ గా పనిచేసిన హైడ్రా ప్రస్తుతం ఆక్రమణ కూల్చివేతల స్పీడ్ ను తగ్గించింది. అప్పుడప్పుడు మాత్రమే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా నిధుల కేటాయింపు, ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం మళ్లీ హైడ్రా ఉత్సాహాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, పార్కుల రక్షణ, ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట, ప్రజల భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైడ్రా పౌర ఫిర్యాదులను స్వీకరించడం, నూతన నిధులతో కార్యాచరణ వేగవంతం చేయడం వంటి చర్యలతో హైదరాబాద్ చెరువులు, పార్కులు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి.